బీట్రూట్ రైతా తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. బీట్రూట్ రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బీట్రూట్ రైతా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అయితే వంట విషయం పక్కన పెట్టిద్దాం, కాసేపు బీట్రూట్ గురించి మాట్లాడుకుందాం. ఇక బీట్రూట్ అనేది ఏంటి అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా బీట్రూట్ ఎవ్రీడే తినమని చెప్తూ ఉంటారు. అంటే ఒక్కసారి ఒక్క ఉడికిచ్చేసుకొని దాన్ని పచ్చిగా అలా తినేయచ్చు, లేదు అంటే బీట్రూట్ని, యాపిల్ని, క్యారెట్ని కలిపి అలా జ్యూస్ రూపంలో కూడా తాగొచ్చు. ఏదైనా వర్కౌట్ చేసే ముందు, వర్కౌట్ అంటే అది జిమ్కి వెళ్ళడమో లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందు బీట్రూట్ని ఖచ్చితంగా తీసుకోమని చెప్తారు. అంటే బీట్రూట్ జ్యూస్, ముఖ్యంగా బీట్రూట్ జ్యూస్ని ఖచ్చితంగా తీసుకోమని ఎందుకు చెప్తారు అంటే మనకు కండరాలు బలంగా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి. అలా బీట్రూట్ ఏంటి అంటే హార్ట్ హెల్త్కి చాలా మంచిది, తర్వాత ఫిట్నెస్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన ఒంట్లో ఉండేటువంటి మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ కౌంట్ పెరుగుతుంది, అలాగే జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అందుకే పిల్లలకి ఖచ్చితంగా బీట్రూట్ కూర అయినా, బీట్రూట్ స్వీట్స్ అయినా పలువారి పిల్లలకు ఎంతో కొంత షుగర్స్ ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. బీట్రూట్తో హల్వాస్, తర్వాత బీట్రూట్తో పరాటా, తర్వాత బీట్రూట్తో దోశ, మన అమృతం కార్యక్రమంలోనే మనం చాలా రకాలు చేసాం బీట్రూట్తో. అలా ఏంటి అంటే మెమరీ బాగా పెరగడానికి, మెమరీని కోల్పోకుండా ఉండడానికి, కొంచెం పెద్దవాళ్ళకి అనుకుంటే, సో వాళ్ళందరికీ కూడా మనకు బీట్రూట్ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఇక బీట్రూట్ గురించి చెప్పాలి అంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి, తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒబేసిటీతో ఉన్నవాళ్ళు, అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎవరైనా కూడా చక్కగా తీసేసుకోవచ్చు. అండ్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. మరి ఈరోజు ఈ బీట్రూట్ రైతా ఎందుకు, దేంట్లో కలుపుకోవచ్చు అంటే యాక్చువల్గా బీట్రూట్ రైతా ఎందులో కలుపుకోవడానికి కాదండి, ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఉట్టిగానే తినేయచ్చు. దీనికోసం నేను ముందుగా బీట్రూట్ని ఉడికించి ఇలా చక్కగా పేస్ట్ లాగా, అంటే కచ్చా పచ్చాగా 80% వరకు మనము రుబ్బుకుంటే సరిపోతుంది, అలా రెడీగా పెట్టాను. అయితే మీరు ఒకవేళ ఉడికించుకునే టైం మీకు లేదు అనుకుంటే మీరు దాన్ని గ్రేట్ చేసేసుకొని, తురిమేసుకొని చక్కగా నూనెలో లేదంటే నేతిలో చక్కగా వేయించేసుకొని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను పూర్తిగా ఉడికించుకొని చక్కగా చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కడ కూడా పచ్చివాసన లేకుండా ఉండడానికి, మన కడుపులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి. కానీ అండి బీట్రూట్ డైజెషన్కి చాలా హ్యాపీ, ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అది పచ్చిగా తిన్నా ఎలా తిన్నా కూడా మీకు డైజెషన్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, నాకు తెలిసైతే. మరి ఈరోజు మన బీట్రూట్ రైతాని మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాం, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా బీట్రూట్ వేసుకుందాం. ఒక బీట్రూట్ తీసుకొని చక్కగా ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు ఉడికించేసుకొని తొక్క తీసైనా మీరు ఉడికించుకోవచ్చు. ఒకవేళ ఉడికించుకునేటప్పుడు తొక్క ఉండుంటే కనుక తొక్క తీసేసిన తర్వాత మీరు చక్కగా రుబ్బుకోవడమే. అలా ఒక బీట్రూట్ గుజ్జుని ఇందులోకి వేస్తున్నాను. ఈ గుజ్జు చూస్తుంటే చిన్నప్పుడు పిల్లలకు పెట్టేది గుర్తొస్తుందండి. పిల్లలు అంటే మా అబ్బాయికి కూడా చిన్నప్పుడు ఖచ్చితంగా బీట్రూట్ని, క్యారెట్ని 2 విజిల్స్ పెట్టేసి చక్కగా మ్యాష్ చేసేసుకొని, గ్రైండ్ చేసేసుకొని అందులో కాస్త, అంటే 1 ఇయర్ తర్వాత అయితే ఉప్పు కూడా కాస్త వేసి, జీలకర్ర పొడి కూడా కొంచెం వేసి పెడితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా, వాళ్ళు ఏదైనా అన్నం తినలేదు అనిపించినప్పుడు ఇలా మీరు ఏదైనా ప్యూరీ పెట్టేశారు అంటే అన్నం తినలేదు అన్న బాధ కూడా మనకు ఉండదు. ఒక్కసారి కలిపేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అసలు లావ్ అయిపోతారేమో, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి టెన్షన్స్ ఏవి లేవు. అయితే ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. పెరుగులో కూడా కొంచెం మనకు ఆ పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి, లేదు అంటే మళ్ళీ ఓవర్గా అయిపోతుంది ఆ పులుపు ఈ పులుపు కలిసి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు సింపుల్గా మనం పోపు వేసేసుకోవడమే. చెప్పాను కదండి చాలా ఈజీ. అది ఈ వంటనా ఇప్పుడు మాకు చెప్పింది అని మీరు అనుకోకూడదు. ఇక్కడ మనకి ఇదేంటంటే మనకు ముఖ్యమైన పని మనం వేసేటువంటి పదార్థం గురించి తెలుసుకోవడం అంతే తప్ప
ప్రాసెస్. ఇప్పుడు నేను పరాటా చెప్తూ ఉంటాను ఇంతకుముందు, తర్వాత దోశల గురించి చెప్తూ ఉంటాను, రైతాలు చెప్తూ ఉంటా. ఇవన్నీ ఎవరికి రానివని కాదు, కాకపోతే అందులో వేసేటువంటి పదార్థం యొక్క ఇంపార్టెన్స్ తెలియచెప్పాలనేదే మా అమృతం ముఖ్యమైన ప్రయత్నం అనమాట. అందుకే ఏంటి అంటే చక్కగా బీట్రూట్ గురించి ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్నాను. మరి అలాగే బీట్రూట్తో రైతా కూడా చేసుకోవచ్చు అని తెలియని వాళ్ళ కోసం ఈ వంట. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకుందామండి. జస్ట్ పోపు కోసమే అనమాట. చిన్న పోపు బాండి పెట్టుకున్నా కూడా మీరు సరిపోతుంది. నూనె కాస్త వేడైంది కాబట్టి ఇక పోపులోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఆ తర్వాత మినప్పప్పు. కచ్చా పచ్చగా మీకు నోటికి తగులుతూ ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు రైతా మాకు యాస్టీస్గా అలాగే కావాలి, మాకు ఎక్కువ పప్పులు అక్కర్లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంగువ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుందండి. అది వేసిన దానికి వేయని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక్కసారి మనం సిమ్లో పెట్టేసుకుందామండి. యాక్చువల్గా ఆఫ్ చేసేయచ్చు, మన పోపు కూడా సిద్ధం అయిపోయినట్టే. ఇది కొద్దిగా చల్లారాలి. ఇది కొద్దిగా చల్లారితే ఏంటంటే చక్కగా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ బీట్రూట్ రైతాని దాని తర్వాత మనం పోపు వేసేసుకోవచ్చు. మనం చక్కగా బీట్రూట్ రైతా తయారు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా బీట్రూట్ ప్యూరీని అలాగే పెరుగుని కలిపి ఒక మిశ్రమంలో తయారు చేసాం. ఇటువైపు పోపు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ బీట్రూట్ రైతాని ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత దీనిపైన నుంచి మనం చక్కగా పోపు వేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా కలిపేసుకోవచ్చు కూడా, కాకపోతే నేను మామూలుగా ఇప్పుడు పైనుంచి వేస్తున్నాను అందంగా ఉండడానికి. చూసారు కదా, ఇలా చాలా ఆరోగ్యకరమైన బీట్రూట్ రైతా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. బీట్రూట్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించి రుబ్బుకున్న బీట్రూట్ గుజ్జు, కాస్త పెరుగు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కాస్త ఇంగువ వేసి వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి కలిపి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని వేసి పైన నుంచి చల్లార్చుకున్న పోపును కూడా వేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రైతా రెడీ.